హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము అటుకుల ఉప్మా ఎలా చేస్తారో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అవి ఏంటంటే, ఒకటి మనకు పీల్ తీసి రెడీ పెట్టుకున్న ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఆలుగడ్డ అండి. ఇంకా అలాగే ఫస్ట్ మనం వేసుకోవడానికి పోపు దినుసులు కావాలి. అందరూ తెలిసినట్టుగానే పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండి. నేను అంత ఎందుకు తీసుకున్నానంటే మీకు చూపించడానికి, అంతగా ఏమో బట్ కొన్ని మాత్రం మనం వేసుకోవాల్సింది వస్తుంది. కొన్ని జీలకర్ర, ఆవాలు అండ్ 1 లేదా 2 ఎండుమిర్చి సరిపోతుంది. దానికి తోడు నేను ఇక్కడ కరివేపాకు పౌడర్ ఉందండి నా దగ్గర. ఆ కరివేపాకు పౌడర్ జస్ట్ అలా తీసుకున్నాను. కొంచెం అలా మేము కరివేపాకు పౌడర్ వేస్తాను కాబట్టి కొంచెం కరివేపాకు పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇది పెద్ద మెంతం అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనము ఒకసారి ఇది నా కిచెన్ గార్డెన్లో ఉందండి, ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. పోపు దినుసులు నూనె వేడెక్కాక పోపు దినుసులను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని వేసేసేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసాను నేను. అది కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేద్దాం. నేను ఒక చిన్న అల్లం ముక్క చెప్పడం మీకు మర్చిపోయాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి నా కిచెన్ గార్డెన్ తెచ్చేసుకొని దాన్ని బాగా వాష్ చేసి చిన్న అల్లం ముక్కని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసి మిగతా అన్నిటిని కూడా ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్ద మెంతం, జీలకర్ర, ఆవాలతో పాటు అవి వేసేసినట్టునే నేను ఇప్పుడు అన్నీ కూడా కలిపేసేసుకుంటానండి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసానండి. పెద్ద మెంతం కూడా ఇప్పుడే వేసేసానండి. ఇంకా పెద్ద మెంతం వేసేసాక బాగా కలపండి. కలిపి ఒక 2 సెకండ్స్ అలా మగ్గనివ్వండి. 2 సెకండ్స్ తర్వాత ఫస్ట్ ఒక లిడ్ పెట్టి చూసేద్దాం. మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత తిరిగి చూద్దాం. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు అటుకులు నేను ఇక్కడ 3.5 కప్స్ తీసుకున్నాను అటుకులు. దాన్ని కొన్ని వాటర్లో వేసి నానబెట్టండి. ఎక్కువసేపు నానబెట్టకండి, మొత్తం అన్నంలాగా మెత్తగా అయిపోతుంది. మనకు లైట్గా ఇక్కడ చూడండి విరిగినట్టుగా ఉంటే సరిపోతుంది. మరి అంత ఎక్కువగా నానబెట్టద్దు. అలా నీళ్ళలో వేసి వెంటనే తీసేసేయకండి. అది చూడండి ఇప్పుడు బాగా అయింది. అది చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు ఇలా నా అటుకులని గట్టిగా పిండేసి ఇక్కడ చూడండి వీళ్ళు చూపించిన పొటాటో కూడా వేసేసాను. పొటాటో కూడా వేసేసి పొటాటో లైట్ ఉడికిందా లేదా చూసేసుకోండి. ఎందుకంటే అటుకులు వేసాక మనం మళ్ళీ పొటాటో వేయలేము, అప్పుడు అది ఇంకా ఉడకదు. సో అందుకని పోపులోనే 2 సెకండ్స్ ఆనియన్ వేసాక 2 సెకండ్స్ తర్వాత ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం పొటాటో వేసేసుకోవాలి. పొటాటో వేసేసుకున్నాక ఇప్పుడు చూడండి పొటాటో వేసాక కొంచెము అలా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు తీసేసి మనము ఇంతకుముందు పిండేసుకున్నాం కదా అటుకులు వాటర్లో వేసి అది గట్టిగా నీళ్ళు పిండేసేసి ఈ ప్యాన్లో కలిపేసేసుకుందామండి. మొత్తం అటుకుని గట్టిగా నీళ్ళ పిండేసి ఒక బౌల్లో తీసేసుకొని దానిని పొడి పొడిగా ఉండేలాగా మనము కలుపుకోవాలండి. మరి అంత ఎక్కువ నీళ్ళను నానబెట్టకండి, పాడైపోతుంది. అలా చేయకుండా తినాలని కూడా అనిపించదు. దీనికి పైన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. మరి ఎక్కువగా సాల్ట్ వేసేయకండి, చూసి వేసుకోండి. అది ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేద్దాం. చూడండి కిందికి మీదికి చాలా మంచిగా మిక్స్ చేశాక ఆ టెక్స్చర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం అయ్యాక మనము అటుకుల్లో చాలా క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఓట్స్లో ఉన్న దానికి ప్రోటీన్స్కి విచ్ ఈజ్ ఈక్వల్ టు అది అటుకులతో సమానం అండి. అంత బాగుంటాయి, హెల్త్ పరంగాను టేస్ట్లో రెండును బాగుంటాయి. ఇప్పుడు మనం బాగా కలిపినాక ఒకసారి టెక్స్చర్ చూసేద్దాం. చూడండి ఇంకా దీన్ని కలపాలి. ఇంకా కొంచెం కలిపాక టెక్స్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసేయండి.
ఇక్కడ దీని కాంబినేషన్లో పక్కన నేను అల్లం టీ పెట్టుకున్నానండి. ఉప్మాతో పాటు మేము అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏదైనా టీ అలా మసాలా టీ కానీ అల్లం టీ కానీ అలా ఉప్మా చేసినప్పుడు ఒక స్పెషల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రై చేసి చూడండి. అల్లం మాత్రం బాగానే వేసుకోండి. ఇప్పుడున్న ఈ కరోనా ఎఫెక్ట్కి అల్లం వెల్లుల్లి బాగా తినడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకా ట్రై చేశాను. చూడండి టెక్స్చర్ ఓవరాల్గా లాస్ట్గా సిమ్లో పెట్టేసుకుని కూడా ఆఫ్ చేసేసేయండి. కొత్తిమీరతో డెకరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.